పుట్టినరోజు నాడు పొద్దున్నే ఆ వెంకన్న తండ్రి బ్లెస్సింగ్స్ ఎలా అందినాయి అంటే, పూజారి గారు పుట్టినరోజు అని చెప్పగానే గర్భగుడిలో అలా స్వామి ముందు కూర్చోబెట్టి చక్కగా పూలు అక్షంతలతో దీవించారు. నాకైతే సాక్షాత్తు ఆ వెంకన్న తండ్రి దీవించినట్లు అనిపించింది. ఆ తర్వాత చక్కగా నా శివయ్యకి అభిషేకం చేసుకొని స్వామి దర్శనం చేసుకొని మంచిగా టెంపుల్ నుంచి బయలుదేరాను. అక్క దగ్గరికి రాగానే గోమాత కూడా వచ్చిందనమాట నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి. చక్కగా అక్కతో కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకొని అక్కడ నుంచి బయలుదేరాను. ముందు రోజు పుట్టినరోజు కదా అని ఇట్లా కాళ్ళకి చేతులకి గోరింటాకు కూడా పెట్టుకున్నాను. నిజానికి పుట్టినరోజు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనల్ని మనం ఎక్కువ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరికి స్పెషల్ కాకపోవచ్చు మనం, కానీ మనకి మనం స్పెషల్ కదా. సో మనకంటూ మనం టైం కేటాయించుకోవాలి. అది పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏదైనా కూడా. నాకు శివయ్య తండ్రిని చూడగానే ఏదో తెలియని వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడ నేను కోటప్పకొండలో శివలింగాన్ని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూడలేదు, సడన్గా కనిపించింది అనమాట. ఏదో నా కోసమే వెలిసినట్లు. హరహర మహాదేవ. మేబీ శివరాత్రి టైంలో అలా పెట్టుండొచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు ఉంటాయి, చిన్నవో పెద్దవో. అస్సలు కష్టాలు లేని మనుషులు ఉండరేమో. ఆయన ఎంత మానసిక ధైర్యాన్ని ఇస్తాడో తెలుసా. అది ఎలాంటి కష్టమైనా ఇట్టే దాటగలిగే శక్తిని ఇస్తాడనమాట. ఆయన భక్తిలో ఉన్న గొప్పతనం అది. లైఫ్ చాలా చిన్నది. ఆ డిప్రెషన్స్లో నుంచి బయటికి రండి. వీలైనన్ని పాజిటివ్ థింగ్స్ని పోగేసుకోండి. హ్యాపీగా ఉండండి. మనసారా శివయ్య తండ్రిని నమ్మండి. ఆయనే మీతో ఉన్నప్పుడు మిగతా అవన్నీ నథింగ్ అనిపిస్తాయి. ఎక్కడ శివయ్య తండ్రిని చూసినా నేను అక్కడ స్టిక్ అయిపోతాను. అతి బలవంతం మీద వదలలేక ఇంటికి బయలుదేరుతున్నాము. సమ్మర్ కదా, బాగా వేడిగా ఉంది. ఐస్ క్రీమ్స్ తినాలనిపించింది. ఇలా శ్రీవారు అయితే కుల్ఫీ తీసుకున్నారు. ఇంకో కుల్ఫీ కోతికి పెట్టడానికి ట్రై చేశాడు, అది తీసుకోలేదు. నేను ఇస్తే మాత్రమే తీసుకుంది. ఎందుకో చెప్పండి, నా పేరులోనే ప్రసన్న ఉంది కదా. చక్కగా ఇంటికి వచ్చేసి ఇట్లా ఆంటీ అంకుల్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. వాళ్ళైతే సాక్షాత్తు నాకు శివపార్వతులే. ఇక లంచ్ కూడా ఇక్కడేనమాట. చూడండి, నా కోసం ఈరోజు బర్త్డే స్పెషల్ అనమాట. తలకాయ అండ్ పీతలు. కొన్ని బంధాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక 10 yearsకి ముందు నేను అత్తయ్య ఫోటో ముందు, అంటే శ్రీవారి వాళ్ళ అమ్మ ఫోటో ముందు నుంచొని బాధపడేదాన్ని. లేరు కదా, వాళ్ళని మిస్ అవుతా. అది సరి చేసుకోవటానికో ఏమో ఆ శివయ్య తండ్రి నాకు ఆంటీ వాళ్ళని ఇచ్చారు. మాకు అస్సలైన అమ్మ ప్రేమను చూపించిన వ్యక్తి. మా ఇద్దరికే కాదు, మాతో పాటు మా ఆడబుడుచులకు కూడా అదే ప్రేమను పంచారు. తెలిసి తెలియక నేనేదైనా మిస్టేక్స్ చేసినా కూడా కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకుంటారు. శివయ్య తండ్రి నా లైఫ్లో చేసిన మరొక అద్భుతం ఇది. హర హర మహాదేవ్.